గుమ్మా చక్కని నువ్వు రాసిన రాత చక్కని, నువ్వు రాసిన రాత చక్కరా ఓ అంబేద్కర్, నువ్వు గీసిన గీత చక్కరా. ఈరోజు సమాజంలో చాలా మంది చదువుతున్నారు, కారణం కూడా తెలుసాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా సంవత్సరాల క్రితం కుల వివక్ష ఉండేది, మత వివక్ష ఉండేది, మనుషులుగా ట్రీట్ చేసేది. ఆ రోజుల్లోనే ఆయన అంతా విద్య అభ్యసించినప్పుడు రాజ్యాంగాన్ని ఆయన రాయడానికి కూడా మొదటగా మన వాళ్ళు తృణీకరించి ఏం చేస్తున్నారంటే, అందరూ అడిగారు ఇంకా రాజ్యాంగం ఎవరు రాస్తారు అని. ఒక ఫారెన్ డెలిగేట్స్తో మాట్లాడుతున్నాడు, ఫారెన్ కంట్రీస్లో కొంతమందితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏమన్నారంటే, నీ దేశంలోనే ఉన్నారు కదా, ఎంత చదువుకున్నారు, ఈయన ఉన్నారు కదా, ఈయన వదిలేసి మీరు మా దగ్గరికి వస్తున్నారని చెప్పేసి. అప్పుడు మళ్ళీ కూడా రాజ్యాంగం రాయించిన దాదాపు 2.5 సంవత్సరాలు ఈ రాజ్యాంగం రాసేటప్పుడు మళ్ళీ అంబేద్కర్ గారి దగ్గరికి స్టార్ట్ చేస్తే, మీరు మొత్తం చదివినట్లయితే కంపెనీలో చాలామంది ఉంటారండి. అందులో ఎక్కువ పాత్ర పోషించింది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చదువుకునేటప్పుడు ప్రిన్సిపల్ సార్ చెప్పారు, ప్రతికూల పరిస్థితుల్లో చదువుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మనం తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, పేరెంట్స్ మనకు సపోర్ట్ ఇస్తున్నారు, ఇలా ఉంటున్నాం. కానీ తిండి లేని పరిస్థితులు ఎంతమంది చదువుకున్నారు, కుల వివక్షలో ఎంతమంది చదువుకున్నారు. ఆయన ఒకసారి ఒక అంశం ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తున్నానండి. ఆయన ఒకసారి వచ్చినప్పుడు టిఫిన్ బాక్సెస్ అన్నీ కూడా ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ ఎవరు కూడా పట్టుకుంటే ఆయన ఏం చేస్తారంటే ఆ టిఫిన్ బాక్సెస్ పడేస్తారు. దెన్ ఆయన తినడానికి తిండి లేక బ్రేక్ టైంలో దాదాపు 2.5 మైళ్ళు వెళ్ళి ఒక స్పాన్సర్స్ అంటే ఏంటో తెలుసా మీకు, తినడానికి కోసం పూటకలు ఇల్లు అంటారు చూసారా, ఆ విధంగా ఆయన కొంతమంది తిండి పెట్టుకున్నారు. అంటే అక్కడ ఆయన తినడానికి తిండి కోసం ఆయన బాధపడుతున్నప్పుడు ఏం చేసేవారంటే, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కులం కాదు, మతం కాదు, మానవులుగా ట్రీట్ చేసేవారు. ఆయన వేరే మతమైనా, ఆయన వేరే కులమైన, అగ్రకులానికి సంబంధించిన వారైనా ఈ అబ్బాయి పడుతున్న కష్టాన్ని చూసి ఏం చేస్తారు, దీన్ని నీకు పెడతాను, నువ్వు ఎంత దూరం వెళ్తున్నావు అంటే 2.5 మైళ్ళు వెళ్ళి తిని మళ్ళీ వచ్చేవారు చదువుకోవడానికి వచ్చి. ఎంత కష్టపడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఆ టీచర్ అనేవారు ఏం చేస్తారంటే ఆ బాక్స్లోనే ఎక్స్ట్రాగా రోటీస్ పెట్టుకోండి. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ కదండి, నార్త్ ఇండియన్స్ ఎక్కువ రోటీస్ తింటారు. ఆయన తినే దాంట్లోనే ఎక్కువగా రోటీస్ పెట్టుకొని ఏం చేస్తారు, అంబేద్కర్ గారు కూడా ఏం చేస్తున్నారు, భోజనాలు సిద్ధపరిచారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రతి ప్రతికూల పరిస్థితిలో అంబేద్కర్ గారు చదువుకున్నారు. అంబేద్కర్ చదువుకున్నారంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, వెళ్ళారు చదువుకున్నారు, ఎవరు చేస్తారు, తినడానికి తిండి లేదు, ప్రోత్సాహం లేదు, కుల వివక్ష ఉంది, ఆయన పక్కన కూర్చునేవారు కాదు, తాగడానికి నీళ్ళు ఇచ్చేవారు కాదు. ఇవన్నీ జరిగాక ఆయన మహోన్నతుడిగా ఎదిగిన తర్వాత కూడా ఆయన భోజనాలకు వెళ్తే ఏం చేశారట, మీరు ఇక్కడ మాతో పాటు కూర్చోకండి, పక్కన కూర్చోండి అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి ప్రపంచం ఆయనకి ఇచ్చిన సింబల్ ఏంటో తెలుసా, బిరుదు ఏంటో తెలుసా, ఈజ్ ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్కి ఎవరైనా మనం ప్రత్యేకంగా చూపించాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపిస్తారు. సో ఒకసారి మనందరం కూడా ఆయన జీవిత చరిత్ర గురించి ఒకసారి మనం గట్టిగా కర్తవ్యాలను చెప్దాం. చాలా మంది చెప్తారు జై భీమ్ అంటే ఏంటో చెప్తారు. జై భీమ్ అంటే ఒక నినాదం, జై భీమ్ అంటే సంఖ్యలు తెంచుకునే నినాదం, జై భీమ్ అంటే ఒక పురోగతి, జై భీమ్ అంటే ఒక విజ్ఞానానికి సింబల్, జై భీమ్ అంటే అందరికీ విద్య, జై భీమ్ అంటే ఈ లోకానికి వెలుగునిచ్చే ఒక దివ్య లాంటిది. సో మనం అందరం కూడా ఆయన వెలుగులో నడుద్దాం. చాలా మంది ఏమంటారు, ఒక వర్గానికి చెందిన ఆయన, ఒక కులానికి చెందిన ఆయన, మతానికి ఇలాగంటారని చెప్పే ఆయన హైందత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా బౌద్ధత్వాన్ని ఆశ్రయించారే కానీ మన ఇండియాలో ఏ మతాన్ని కూడా ఆశ్రయించారు. అది సో మరి ఒకసారి గుర్తు చేస్తున్నారండి. ప్రతి ఒక్క పేరెంట్ ఈరోజు మనం టీచ్ చేయాల్సింది ఏంటంటే, గొప్ప నాయకులు ఎలా చదువుకున్నారు. లాస్ట్ టైం మనం నేర్చుకున్నాం జ్యోతిరావు పూలే గారి గురించి, సావిత్రిబాయి పూలే గారి గురించి. అంబేద్కర్ గారి కంటే ముందుగా ఆచరించిన వారు ఎవరండి, జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ గారికి ఎవరైనా చెప్తారు, గురువు అని చెప్తారు. అంబేద్కర్ గారు ప్రపంచానికి గురువు, ప్రపంచానికి ఒక వెలుగు లాంటి వారు, నాలెడ్జ్ సింబల్ లాంటి వారు. చదువుకోవాలి, మంచి వంట కట్టాలి, బాలిక సంఖ్యలు ఉండకూడదు, అందరికీ చదువు రావాలి. ఇంకో విషయం తెలుసా, స్త్రీల కోసం ఎవరు పోరాడో తెలుసా మీకు? స్త్రీల కోసం ఒక బిల్ పెట్టినప్పుడు పార్లమెంట్ లో అందరూ కూడా అపోజ్ చేస్తే, నాకు ఈ పదవి అవసరం లేదు,
కేంద్ర మంత్రి పదవి నాకు వద్దు, మీరు బిల్ యాక్సెప్ట్ చేస్తేనే నేను రాజ్యాంగంలో ఉంటానని చెప్పేసి ఆయన పదవిని త్యాగం చేసి బయటకు వచ్చిన వాళ్ళు, స్త్రీల జవాబుదారి కోసం పోరాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ గారు. హక్కుల కోసం పోరాడిన వాళ్ళు అంబేద్కర్ గారు. బానిసత్వ సంఖ్యలు కట్టు బానిసత్వం నుంచి తీసుకున్నారు అంబేద్కర్. ఈ రోజు రాజ్యాంగం మనం చూస్తే రాజ్యాంగంలో ప్రతి హక్కులు ప్రతి పౌరుడికి, కులానికి కానీ మతానికి కానీ వర్గానికి కానీ ఎవరికి సంబంధం లేకుండా అందరికీ స్వేచ్ఛను ప్రసాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక్కసారి మనందరం కూడా మన స్లోగన్ చెప్తామండి, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జై భీమ్. థ్యాంక్ యూ. సమ్మేళించినందుకు ప్రిన్సిపల్ సార్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Respected Principal Garu, my friends and students, he was born in 1991. So just 100 years later, one Tamil lady wrote a story. So one research scholar was trying to do a PhD on that. So that gave me an opportunity to look into the life of Ambedkar. Otherwise, my knowledge was not beyond the novel. So she wrote, Bama wrote a Tamil novel, Taruku, based on the life of scheduled caste people and Christian converts. So our job was to find out the post-modern elements in the novel. So that was the job. And the lady candidate who was consulting on this ground, she wanted some ideas. So I said, look, let me look at Ambedkar's life. You see, in Maharashtra, there are upper castes who held the power, Brahmins, Kshatriyas, and the lower castes